హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. మనకి ఏపీపీఎస్ నుండి ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎఫ్ఆర్ఓ అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. పోస్టులు మనకి 37 ఉన్నా కానీ వీటి యొక్క ఎవరైతే 37 మెంబర్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళ లైఫ్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ శాలరీయే మినిమం 48,000 అన్నారు. అది బేసిక్ శాలరీ. మీకు జాయిన్ అవ్వగానే మీకు ఆల్మోస్ట్ అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని 80,000 వరకు ఫస్ట్ మంతే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాబ్స్ చాలా చాలా మంచి జాబ్స్. ఎవరైతే ఇంతవరకు గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడాను దీనికి అప్లై చేయండి. ఎందుకు అంటే మీకు ఇది ఒక యాడ్ అండ్ అడ్వాంటేజ్గా అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే ఇప్పుడు ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూద్దాం. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందండి. స్క్రీనింగ్ టెస్ట్లో మీకు ఏముంటుందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, మ్యాథమెటిక్స్ అది కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్స్ అండి. 75 మార్క్స్కి ఉంటుంది. 75 మార్క్స్కి ఉంటుంది. 75 మార్క్స్కి ఉంటుంది. 75 మినిట్స్ ఉంటుంది. 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. తర్వాత జనరల్ ఫారెస్ట్రీ 1 and 2 చూసినట్లయితే 75 క్వశ్చన్స్ ఉంటాయి. 75 మార్క్స్, 75 మినిట్స్ టైం ఉంటుంది. ఓవరాల్గా మీకు 150 మార్క్స్కి ఉంటుంది. మీకు 150 మినిట్స్ టైం ఇస్తారండి. 150 క్వశ్చన్స్ వస్తారు. ఇక్కడ 1/3 అనేది నెగిటివ్ ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ అండి. సింపుల్గా స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ లాంటిది. ఇక్కడ 1/3 నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా మెయిన్స్కి వెళ్తారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో చూసినట్లయితే మ్యాథ్స్ సిలబస్ చూడండి. ఒక జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్నాడు కదండి. జనరల్ సైన్స్లో చూసినట్లయితే కాంటెంపరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, their implications including matters of everyday observations and experience as may be expected, as well as education person who has not made special study of a specific discipline. మీకు చూసినట్లయితే ఇప్పుడు మీరు గ్రూప్ 2 వాళ్ళు మెయిన్స్ చదివేటప్పుడు ఏం చదువుతారు? ఎస్ఎన్టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు 75 మార్క్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు చదువుతున్నారు కాబట్టి మీకు ఇది ఈజీ అయిపోతుంది. అదే సిలబస్ ఇక్కడ మీకు ఏముంటుంది? ఆ సిలబస్ ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇక్కడ కవర్ అయిపోతుంది. కరెంట్ ఈవెంట్స్ ఎలాగ చదువుతారు? కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ నేచురల్ ఇంపార్టెన్స్ మీరు అలాగే ఆల్రెడీ కవర్ చేస్తారు. హిస్టరీ ఆఫ్ ఇండియా మీరు ఆల్రెడీ ఇప్పుడు ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మీరు మళ్ళీ చదువుతారు కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్ చదివితే వాళ్ళందరూ కూడా మీకు ఇది ఈజీ అయిపోతుంది. ఎంఫేసిస్ విల్ బీ బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇట్ సోషల్, ఎకనామిక్, కల్చరల్, పాలిటిక్ ఆస్పెక్ట్స్ విత్ ఫోకస్ ఆన్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. తర్వాత ఇండియన్ జాగ్రఫీ విత్ ఫోకస్ ఆన్ ఏపీ. మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్లో ఇండియన్ జాగ్రఫీ గురించి మీరు ఆల్రెడీ చదివారు. ఇది గ్రూప్ 2 చదివేటప్పుడు మీరు ప్రిలిమ్స్ చదివేటప్పుడు ఇండియన్ జాగ్రఫీ ఉంది, ఒక 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది కదండి. సో అక్కడ మీకు అదే సిలబస్ ఇక్కడ కవర్ అయిపోయింది. అదేవిధంగా ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ మీరు ఇప్పుడు ఇండియన్ పాలిటీ ఎకానమీ ఎలాగను మెయిన్స్ కోసం చదువుతున్నారు కాబట్టి మీ ఇండియన్ పాలిటీ ఎకానమీ కవర్ అయిపోతుంది. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ కోసం చదివారు, అయితే కొంచెం మీరు ఎక్కడ ఎక్కువ చదవాలి. మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీకు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో కొంచెం పార్ట్ కవర్ అయిపోతుంది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది జాగ్రఫీలో చదివి ఉంటారు కాబట్టి మీకు ఇంకా కవర్ అయిపోతుంది. అంటే మీకు చూడండి, ఎవరైతే గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడాను మీకు ఈ 75 మార్క్స్ ఆల్రెడీ మీరు చదివేశారు. ఈ 75 మార్క్స్ ఆల్రెడీ మీ చేతిలో ఉన్నాయి. మరికొంచెం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. జనరల్ ఫారెస్ట్ చూసినట్లయితే ఇది మనకి కొంచెం. తర్వాత మెంటల్ ఎబిలిటీ సిలబస్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్, నంబర్ సిస్టము, రేషనల్ నెంబర్, రియల్ నెంబరు, ఫండమెంటల్ ఆపరేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ రూట్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, యూనిటరీ మెథడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజ్, అప్లికేషన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ లిస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేసెస్ అండ్ ప్రపోర్షన్స్. నెక్స్ట్ ఎలిమెంటరీ నెంబర్ థియరీ, డివిజన్ ఆల్గరిథము, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్, మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ అర్థమెటిక్ సిలబస్ ఈజీ. తర్వాత ఆల్జెబ్రా చూసినట్లయితే మీకు బేసిక్ ఆపరేషన్స్ అండ్ సింపుల్ ఫ్రాక్షన్స్, రిమైండర్ థియరమ్, ఎల్స్ అండ్ ఎల్స్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఇది ఈజీ అండి. థియరీ ఆఫ్ పాలినామియల్స్, సొల్యూషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవన్నీ మీరు కొంచెము ఆల్జెబ్రా మీద ఫోకస్ చేస్తే ఈజీ అయిపోతుంది. ప్రాక్టికల్ సెట్ ఆఫ్ లాంగ్వేజ్, సెట్ ఆఫ్ నేషన్స్,
ట్రిగనోమెట్రీ సెట్ మీకు ఆల్రెడీ ట్రిగనోమెట్రీ గురించి ఐడియా ఉంటుంది. తర్వాత జామెట్రీ చూసినట్లయితే లైన్స్ అండ్ యాంగిల్స్, ప్లేన్స్ అండ్ ప్లేన్ ఫిగర్స్, థియరమ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ అండ్ పాయింట్, ప్యారలల్ లైన్స్, సైడ్స్ అండ్ యాంగిల్. ఇక్కడ మాత్రం మీరు ఏం చేయాలంటే కొంచెం ప్యూర్ మ్యాథ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలండి. ఎవరైతే ప్యూర్ మ్యాథ్స్ కొంచెం బాగా చేయగలుగుతారో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ 75 మార్క్స్కి మినిమం మీకు మంచి ఈ 75 మార్క్స్కి మంచి వెయిటేజ్ మీకు వస్తుందండి, మంచి మార్కులు వస్తాయి. ఆల్రెడీ జనరల్ స్టడీస్ మీకు క్లియర్గా వస్తాయి. మెంటల్ ఎబిలిటీ, ట్రిగనోమెట్రీ ఉంది, మెన్సురేస్ ఉంది, జామెట్రీ ఉంది. కాబట్టి ఇది కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఈజీ అయిపోతుంది. ఇక ఫారెస్ట్ చూసినట్లయితే రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ నేచురల్ సోర్సెస్. ఇది మీరు క్లియర్గా లోవర్ క్లాసెస్లో చదువుతారండి. మనకి రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అంటారు కదా, అవి ఎన్సీఆర్టీ బుక్స్లో ఉంటాయి. కాబట్టి ఇది మీరు ఆల్రెడీ గ్రూప్ 2కి చదివే వాళ్ళందరికీ ఇది క్లియర్ ఐడియా ఉంటుందండి. ల్యాండ్ రీసోర్స్ అవ్వచ్చు, ఎనర్జీ రీసోర్స్ అవ్వచ్చు, ఫుడ్ రీసోర్స్ అవ్వచ్చు, మినరల్ రీసోర్స్ అవ్వచ్చు, వాటర్ రీసోర్స్ అవ్వచ్చు, ఫారెస్ట్ రీసోర్స్, ఇవన్నీ కూడా మీకు ఎన్సీఆర్టీ బుక్స్లో క్లాస్ 7th నుండి ఉన్నాయండి, క్లాస్ 6th నుండి ఉన్నాయండి ఇవి. ఓకేనా. రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్, మీకు జాగ్రఫీ ఇదంతా క్లాస్ 6th నుండి 10th క్లాస్ వరకు మీకు ఎన్సీఆర్టీ జాగ్రఫీలో చూసినట్లయితే మీకు కంప్లీట్గా ఉన్నాయండి. ప్లాంట్ సైన్స్ ఇది కొంచెం బయాలజీకి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి మీరు చేయగలుగుతారు. బయోడైవర్సిటీ కానీ, సాయిల్ సైన్స్, జియాలజీ, వాటర్ రీసోర్స్ మేనేజ్మెంట్, ఇది కొంచెం కష్టపడితే మీకు క్లియర్ అయిపోద్దండి. ఇదంతా కొంచెం చదవాలి. ఎకోసిస్టము, ఫారెస్ట్ ప్రొటెక్షన్, వైల్డ్ లైఫ్ బయాలజీ, ఫారెస్ట్ యూటిలైజేషను, యానిమల్ మేనేజ్మెంటు, ఇకోజియాలజీ, ఇది కొంచెం మీరు కష్టపడితే మీకు ఇది అయిపోతుందండి. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మీకు జనరల్ ఇంగ్లీష్ ఉంటుందండి 50 మార్క్స్కి, జనరల్ తెలుగు ఉంటుంది 50 మార్క్స్కి. ఇది మీరు ఈజీగా 100 మార్క్స్కి ఈజీగా 80 మార్క్స్ తెచ్చుకోగలుగుతారండి. మీరు ఇంగ్లీష్ మీద కొంచెం మీరు తెలుగు ఎలాగే చేస్తారు కాబట్టి మీరు జనరల్ ఇంగ్లీష్ మీరు కొంచెం ఫోకస్ చేయగలిగితే, జనరల్ ఇంగ్లీష్ మీకు బుక్స్ కూడాను అంత స్టాండర్డ్ అవసరం లేదు. మీకు ఎస్పి బక్సీ అని జనరల్ ఇంగ్లీష్ బై ఎస్పి బక్సీ అని ఉంటుంది, అక్కడ మీరు ఆ బుక్ తీసుకుంటే సరిపోతుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇక్కడ చూసినట్లయితే మ్యాథ్స్ కొంచెం ఎవరైతే మ్యాథ్స్ బాగా చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొట్టగల అవకాశం ఉంటుందండి. ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూసినట్లయితే, మెంటల్ ఎబిలిటీ ఆల్రెడీ మీరు ఏం చేస్తారు, ప్రిలిమ్స్లో చదువుతారు, ఇక్కడ 150 మార్క్స్కి ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎస్ఎస్సి స్టాండర్డ్ 150 మార్క్స్కి ఉంటుంది. మీరు ఐరైజ్ ఇన్స్టిట్యూట్ కానీ, గగన్ ప్రతాప్ కానీ ఇవి తీసుకోండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, అయిపోద్ది. జనరల్ ఫారెస్ట్ 1 మీరు అక్కడ ప్రిలిమ్స్లో చదువుతారు, ఫారెస్ట్ ప్రిలిమ్స్లో చదువుతారు కాబట్టి అదే సిలబస్ కాబట్టి 600 మార్క్స్కి మీకు ఎగ్జామ్ ఉంటుందండి మెయిన్స్. తర్వాత 1/3 నెగిటివ్ ఉంటుందండి. ఈ విధంగా జనరల్ చూడండి, జనరల్ ఇంగ్లీష్ సిలబస్, జనరల్ తెలుగు సిలబస్, ఇది ఈజీ అండి. అంటే ఈజీ అంటే మీకు రెగ్యులర్గా ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఐడియా ఉంటుందండి, మరీ అంత డిఫికల్ట్గా ఉండదు. మనకు స్టేట్లో ఇంగ్లీష్ పేపర్ అంత డిఫికల్ట్గా ఇవ్వరండి. మీకు మేజర్గా మ్యాథ్స్ పేపర్ గట్టిగా ఎక్కువ కొంచెం డిఫికల్ట్గా ఇస్తారు కాబట్టి చూసుకోవాలి. సేమ్ అండి సిలబస్లో మార్పు ఏమి ఉండదు, కొంచెం మీకు క్లియర్ ఐడియా ఉండాలి అంతే. ఇదిగండి సేమ్ పేపర్, సేమ్ సిలబస్ మీకు మెయిన్స్లో ఉన్నారు కాబట్టి మీకు ఒకే ప్రిపరేషన్తో మీరు ఈజీగా జాబ్ సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు. 60 మినిట్స్ టైం ఇస్తారు, 100 మార్క్స్కి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకి 35 మార్క్స్ రావాలి, ఓబీసీ వాళ్ళకి 40 మార్క్స్ రావాలి. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. కంప్యూటరు చాలా ఈజీ, అదే కంప్యూటర్ సిలబస్ ఇవ్వడం జరిగిందండి. మీరు రెగ్యులర్గా ఈ బుక్స్ని మీరు ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్ అవి చూసుకుంటే చాలు, మీకు అయిపోతుంది. ఇదండి ఎవరైతే ఏపీఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఈ జాబ్స్ చాలా చాలా బాగుంటాయి. మీరు చదివిన సిలబస్ గ్రూప్ 2 ఎవరైతే గ్రూప్ 2 రాశారో, గ్రూప్ 1 రాశారో, ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 చదివే అభ్యర్థులందరికీ ఇది ఒక బేసిక్ అడ్వాంటేజ్ అండి. మీరు చదివిన సిలబస్ ప్రిలిమ్స్ మీరు క్లియర్ చేస్తే మెయిన్స్ ఆటోమేటిక్గా మీరు పర్టికులర్గా కూర్చుంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. సో ఇది ఓవరాల్గా ఏపీ ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి పరీక్ష విధానము, వాటి యొక్క సిలబస్
ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు డెఫినెట్గా ఆన్సర్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు ఎప్పటికప్పుడు పీడిఎఫ్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఆల్. జై హింద్.